అసలు ఆ ప్రజల స్పందన, మరి ప్రజల స్పందన గురించి మాట్లాడుకునేటప్పుడు మరి నేను కూడా కొంతవరకు వెళ్ళగలిగాం పోలీసుల సహకారంతో. లాస్ట్ అట్లీస్ట్ 750-800 మీటర్స్ ప్రాంగణానికి వెళ్ళేటప్పుడు నడిచే వెళ్ళవలసి వచ్చింది. అక్కడ దాకా కారు తర్వాత వచ్చింది పార్కింగ్కి. మరి నడిచి వెళ్తూ ఉంటే మరి జనంలో కూడా నాపై వాళ్ళు చూపిన అభిమానం, నాతో ఫోటోలు దిగడానికి కావచ్చు, అఫ్కోర్స్ నేను ఎంతో సంతోషంగా నన్ను ప్రేమగా పలకరించిన వారందరికీ కూడా ఎస్ ఐ రెసిప్రోకేటెడ్ ఇన్ ఎ మచ్ బెటర్ వే. కానీ ఆ ప్రజల్లో ఆ వ్యక్తి మీద ఉన్న ఆ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఉన్మాద తత్వం ఉన్న వ్యక్తి మీద ఉన్న ఆక్రోశం, నా మీద చూపెట్టిన ఆప్యాయతలో నేను చూశా. నన్ను ఒక మాట మెచ్చుకుంటే అతన్ని 3 మాటలు తిడుతున్నారు. నన్ను మెచ్చుకుంటూ అతన్ని 3 మాటలు తిడుతున్నారు. వందల సంఖ్యలో అయితే కాదు, వేల సంఖ్యలో. అక్కడ కూర్చున్నప్పుడు కూడా, ఎదురుగుండా ఫస్ట్ రోలో కూర్చున్నప్పుడు కూడా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ రావటం, అతనే తిడతాం అంటే ఎంత ఆక్రోషం. మీరు పెయిడ్ ఆర్టిస్టులు అనుకోండి, పెయిడ్ ఆర్టిస్టులు జగన్మోహన్ రెడ్డి సభల్లాగా వచ్చే పెయిడ్ ఆర్టిస్టులు అయితే అలా ఉండరు. ఎందుకంటే కేవలం ఈ ప్రభుత్వం పోవాలి అనే ఒక సంకల్ప బలంతో వాళ్ళు వచ్చారు తప్ప ఎటువంటి ప్రలోభాలకు లోబడి వచ్చిన వాళ్ళు అక్కడ కనపడాల. అంత కసి, ఈ ప్రభుత్వాన్ని దించాలి అన్న కసి, తమను తాము కాపాడుకోవాలి అన్న కసి చాలా స్పష్టంగా ఆ జనాల్లో చూసిన తర్వాత నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, 4 సంవత్సరాలు నన్ను రాచి రంపాన పెట్టిన, కొట్టిన ఈ వెధవనా కొడుకు, దారుణంగా హింసించిన, ఏ ప్రజలకి తెలియాలి ఇతను చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, ముఖ్యంగా దోపిడీలు, ఎక్కడికక్కడ దోపిడీ, ఇవన్నీ చూసిన తర్వాత, నిన్న మీటింగ్ తర్వాత నేను తిన్న తన్నులు కానీ, కాన్స్టిట్యున్సీ వదలవలసి వచ్చి, నా ఇల్లును వదలవలసి వచ్చి, పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు కూడా ఢిల్లీలో ఎండాకాలం ఎండ దరిద్రం, శీతాకాలం చలి దరిద్రం, ఎక్సెప్ట్ 2 నెలల్లో అసలు ఢిల్లీలో ఉండలేం. ప్రజెంట్గా ఉండేది 2 నెలలే, ఎండాకాలం అతివృష్టి, శీతాకాలం అతివృష్టి. అయినప్పటికీ కూడా మరి అక్కడే ఉండి ఇవన్నీ కూడా ప్రజల్లో జాగృతి కలిగించడానికి నేను ఏ ప్రయత్నం అయితే చేశానో, ఆ రిజల్ట్ నాకు నిన్న చూసిన తర్వాత నా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. అంత క్రౌడ్లో జనం మాట్లాడిన మాటలు విన్న తర్వాత రియల్లీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అటువంటి కన్నీళ్ళని ఆనంద బాష్పాలు అంటారు, ఆనంద బాష్పాలు వచ్చినాయి. అంతే, శవాన్ని చూసి నవ్వేవాడికి ఆనంద బాష్పాలు అంటే ఏంటో తెలియదు కానీ, బట్ రియల్లీ ఐ ఫెల్ట్